మోంతా తుఫాన్ రూటు మారుస్తోంది. ఇప్పటికే పలు దిశలు తిరిగినటువంటి ఈ మోంతా తుఫాన్ ముందుగా కాకినాడ అండ్ మచిలీపట్నం మధ్యలో నుంచి ఈ మోంతా తుఫాన్ వెళ్ళబోతోంది. దీని ప్రభావంతో కాకినాడ అండ్ మచిలీపట్నం మధ్య పెను సంచలనం రేపబోతుందని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే కొంచెం కొంచెంగా రూట్ మారుస్తోంది. ఆ తర్వాత యానమని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏకంగా అమలాపురం వరకు రూట్ మార్చేసింది. నిమిషానికి ప్రస్తుతానికి తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. డేంజర్లో ఉన్నాయి కోనసీమ జిల్లాలన్నీ కూడా. రాజోలు అమలాపురం మధ్య ఇప్పుడు ఇది తీరం దాటే అవకాశం కనబడుతోంది. రాత్రి 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో ఇది తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయానికి గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. కాకినాడ కోనసీమ జిల్లాలపైన తీవ్రమైన ప్రభావం కనిపిస్తోంది. ఇక తీర ప్రాంతాల్లో హైటెన్షన్ కొనసాగుతుంది. భయంగా ప్రాణాల అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన అయితే ఆయా ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. సో అమలాపురం దగ్గర ఇది తీరం దాటే అవకాశం కనబడుతోంది. మోంతా తుఫాన్ ముందుగా కళింగపట్నం మచిలీపట్నం నుంచి ఇది వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా అదే డైరెక్షన్లో ఉంది. బట్ ప్రాంతాలు మారుతూ ఉన్నాయి. సో యానం నుంచి ఇప్పుడు అమలాపురం వరకుగా అది బయలుదేరింది. అమలాపురం దగ్గర తీరం దాటే అవకాశం కనబడుతోంది. సో కాకినాడ కోనసీమ జిల్లాలపైన దీని ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. రాజోలు అమలాపురం మధ్యలో ఇప్పుడు ఎగ్జాక్ట్ అంటే ప్రెసిషన్ కాకినాడ అండ్ మచిలీపట్నం అనేది చాలా గ్యాప్. దాంట్లో ప్రెసిషన్ కాకినాడ అండ్ యానం, ఈ ఆనం మధ్యలో నుంచి కాకినాడ మధ్యలో నుంచి వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు మరీ ప్రిసైజ్డ్గా ఎగ్జాక్ట్గా లొకేషన్స్తో సహా రాజోలు మరియు అమలాపురం ఈ మధ్యలో నుంచి ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం కనబడుతోంది. చూస్తున్నాం ప్రచండ గాలులు, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి సముద్రపు అలలు, ఎటు చూసినా అత్యంత భారీ వర్షాలు ఇవే ఇప్పుడు తీరం వెంబడి కనిపిస్తూ ఉన్నాయి. ఉప్పాడ తీరంలో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా కూడా అలర్ట్. చూడండి, మీరు చూస్తున్న విజువల్లో అలర్ట్స్ కొనసాగుతున్నాయి. ఉప్పాడ ప్రాంతాల్లో అధికారులు అక్కడికి చేరిపోయి ప్రజలందరినీ కూడా బీచ్ దగ్గర నుంచి దూరం పంపించేస్తున్నారు. ఉప్పాడ తీరం దగ్గర నుండి గ్రామాల్లో నుంచి ప్రజలందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్లో అధికారులు వారికి ఎటువంటి సూచనలు జారీ చేస్తున్నారో ఆ విజువల్స్ చూద్దాం. ఇది అధికారులు అక్కడ చెప్తున్న మాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ మాదిరిగా కనిపిస్తోంది. ఆల్రెడీ సమయం 7 అయింది. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా నిలిపివేశారు. రైల్వే సర్వీసులు రద్దయిపోయాయి, నిలిపివేశారు. విమాన సర్వీసులు నిలిపివేశారు. ప్రస్తుతానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ని కూడా నిలిపివేశారు. ఎక్కడికక్కడ ఒక స్తంభించిందని చెప్పాలి. అమలాపురం రాజోలు మధ్యలో ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ తీరం దాటబోతున్న నేపథ్యంలో అమలాపురం దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ప్రెసెంట్ అమలాపురం దగ్గర సిచ్యువేషన్ ఏంటి? అమలాపురం రాజోలు మధ్యలో నుంచి ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ తీరం దాటబోతుందని చెప్తున్న నేపథ్యంలో అమలాపురంలో కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ ప్రకాష్, సో మొత్తంగా అమలాపురం దగ్గర రాజోలు అమలాపురం దగ్గర నుంచి ఎప్పుడైతే ఈ మోంతా తుఫాన్ తీరం దాటుతుందని చెప్పారో అమలాపురంలో కూడా కొంత హైటెన్షన్ నెలకొంది. అమలాపురంలో కూడా కొంత ప్రెసెంట్ సిచ్యువేషన్ టెన్స్డ్గా ఉందని చెప్పాలి. భయంగా కనిపిస్తోంది. సో 10 నుంచి 11 గంటల సమయానికల్లా అక్కడ అమలాపురం రాజోలు మధ్యలో ఈ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. అమలాపురం దగ్గర మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు. ప్రకాష్, అమలాపురం దగ్గర కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ప్రిసైజ్డ్గా ముందుగా కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్యలో నుంచి ఇది తీరం దాటుతుందని చెప్పుకొచ్చాం. ఆ తర్వాత కాకినాడ నుంచి యానం మధ్యలో నుంచి ఇప్పుడు ఏకంగా రాజోలు అమలాపురం మధ్యలో నుంచి ఎగ్జాక్ట్గా ప్రిసైజ్డ్గా లొకేషన్స్ తెలుస్తున్నాయి. వాతావరణ శాఖ అధికారులు చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో ఇప్పుడు మరి కాసేపులో కొన్ని గంటల్లోనే సమయం ఎగ్జాక్ట్గా 7 గంటలు కావస్తోంది. మరో 3 గంటల్లో 10 గంటల సమయానికల్లా తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఈ ప్రభావం ఎలా కనిపిస్తోంది?
మనోజ్, అంటే ప్రధానంగా తెలిసింది ఈ తుఫాన్ అయితే ఆ ఉదయం నుంచి కూడా దాని ప్రభావం అయితే గంట గంటకు కూడా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉదయం అయితే ఆ తుఫాను తీవ్రత సముద్రంలో బంగాళాఖాతంలో ఏదైతే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్నప్పటికీ దాని ప్రభావం అయితే మొదటగా ఉదయం అయితే కాకినాడ వైపు అయితే గాలులు తీవ్రత మొదలైంది. అలాగే సముద్రం ఎలాగ అటుగా చూసుకుంటే అలాగే యానం, కాకినాడ, యానం, అలాగే ఇక్కడ వాడల రేవుతో పాటు అలాగే అంతర్వేది వరకు కూడా దాని ప్రభావం నరసాపురం ఏదైతే మచిలీపట్నం వరకు కూడా ఒక రౌండ్ అయితే ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు వచ్చేసరికి దాని ప్రభావం అయితే క్లియర్గా ఈ యొక్క తీర ప్రాంతంలో ఉన్నటువంటి మండలాలపై కూడా ఎక్కువగా పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని ప్రభావం అయితే మొదటగా కాకినాడ వైపు దూసుకొస్తుంది. కాకినాడ, యానం మధ్య ప్రభావం చూపుతుందన్నారు. మరి కొద్దిసేపటి క్రితం అయితే దీని ఏదైతే అమలాపురం సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ మంత్రి కూడా అచ్చెన్నాయుడు కూడా క్లియర్గా చెప్పారు. అలాగే రాజోలు, నరసాపురం మధ్య అయితే తీరం దాడుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడైతే తాజా వార్త చూసుకుంటే కాకినాడ వైపే కాకినాడకి అలాగే యానం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం ఎక్కువగా అక్కడే ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు. పక్కన ఆ కాకినాడ వద్ద ఎదురు గాలులతో కూడినటువంటి అక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. అలాగే ఈ తీర ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా పడుతున్నాయి. కోనసీమ జిల్లాలో కూడా సాయంత్రం 3 గంటల నుంచి అయితే దాని ప్రభావం అయితే క్లియర్గా ఉంది. అలాగే ఆ గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో కొబ్బరి చెట్లు అలాగే మొత్తం అన్ని కూడా ఆ విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. అందులోనే ముఖ్యంగా ఉన్నటువంటి తీర ప్రాంతంలో అమలాపురంలో కూడా 3 గంటల నుంచి కూడా విద్యుత్ అంతరాయం కలిగింది. విద్యుత్ అంతరాయం కలిగిన నేపథ్యంలోనే ఇప్పటికీ మొత్తం అమలాపురం మొత్తం అంతా కూడా కోనసీమతో పాటు మొత్తం ముమ్మడివారం అనేక ప్రాంతాలన్నీ చీకట్లోనే ప్రస్తుతం గత సాయంత్రం నుంచి కూడా చీకట్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ యొక్క తుఫాను తీరం దాటే సమయంలో 216 జాతీయ రహదారులపై వాహనాలు కూడా నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్లకే మాత్రమే మొత్తం బస్సులన్నీ కూడా పరిమితమయ్యాయి. ఒక్కసారి మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ చూపించే ప్రయత్నం చేయండి. మీరున్న ఏరియాలో మీరు ఆల్మోస్ట్ బస్ స్టాండ్లో ఉన్నట్టున్నారు. బస్సులన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ క్లోజ్ చేశారు. స్తంభించిపోయిన వ్యవస్థ అంతా కూడా ఒకసారి చుట్టూ చూపించండి. అట్ ది సేమ్ టైం మీరు విద్యుత్ అంతరాయం కూడా ఉందని చెప్తున్నారు కాబట్టి ఒకసారి ఆ విజువల్స్ చూపించండి. ఎవరైనా సమీపంగా బస్ స్టాండ్ దగ్గర స్టాఫ్ కానివ్వండి, పబ్లిక్ ఎవరైనా ఉంటే ఈ తుఫానుకి సంబంధించి ఎటువంటి భయభ్రాంతులకు గురవుతున్నారు, ఏ రకంగా హెచ్చరికలు జారీ అయ్యి వారి నుంచి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఎస్ ఓకే. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే అమలాపురంలో ఉన్న అంటే కోనసీమ జిల్లాలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో చూడొచ్చు. ఆర్టీసీ బస్ స్టాండ్ అమలాపురం సంబంధించినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం. బస్సులన్నీ కూడా ఏ స్థాయిలో ఇక్కడైతే నిలిచిపోయాయి. అధికంగా వరుసగా అయితే ఇక్కడ బస్సులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే 7 గంటల తర్వాత ఉదయం వరకు కూడా వాహనాలు అన్నీ కూడా రహదారులపై అన్నీ కూడా నిలిపివేయాలంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ రహదారులపై వాహనాలు అయితే ఎక్కడ కూడా అనుమతి లేని నేపథ్యంలోనే ప్రస్తుతం ఎక్కడ బస్ స్టాండ్లో అక్కడైతే బస్సులన్నీ కూడా నిలిచిపోయాయి. వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా అమలాపురంలో అయితే పక్కన ఈ యొక్క ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఆర్టీసీ సంబంధించినటువంటి అక్కడ జిఎం ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని బస్సులు అమలాపురంలో నిలిచిపోయాయని కూడా తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎన్ని గంటల నుంచి బస్సులు నిలిపివేయడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం? యాక్చువల్గా మేము అయితే ఈ కోనసీమ జిల్లాకు సంబంధించి అమలాపురము, రావులపాలెము, రాజోలు, రామచంద్రపురం డిపోలు ఉన్నాయి. ఉదయం నుంచి ఏవైతే ఈ గోదావరి ఒడ్డు కానీ లేకపోతే సముద్రపు వారకెళ్ళే బస్సులన్నింటినీ ఉదయం నుంచి నిలిపివేయడం జరిగింది. రిస్క్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఆపేసాము. కానీ మనకేంటి ఈ 2 గంటల నుంచి ఈ గాలులు ఎక్కువ అవడం వలన చెట్లు పడిపోవడము అటువంటి సంఘటనలు జరగడం వల్ల మొత్తం 4 డిపోలని మొత్తం అన్ని బస్సులు ఆపేసాము. ఇప్పుడు మేమున్న ప్రకారం ఏంటంటే 50% ఆపరేషనే జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే మాత్రం ఆల్ వెహికల్స్ మొత్తం డిపో నుంచి వెళ్ళవలసిన బళ్ళన్నీ మొత్తం అన్నింటిలో ఆపేసాము. మాకు కలెక్టర్ గారు మీటింగ్ ఉదయం 10 గంటలకి పెట్టి చెప్పడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోండి అని ఉన్నతాధికారులకు అందరికీ ఆయన సూచనలు ఇచ్చారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు కూడా మీటింగ్ పెట్టి చెప్పారు. ఏదేమైనా సరే ఉద్యోగులు తప్పించి ఎవరు కూడా రోడ్డు మీద ప్రయాణికులు అనేవాళ్ళు ఎవరు ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని ఉంచొద్దని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా మేము బస్సుకు సంబంధించి అన్ని బస్సులు ఆపేయడం జరిగింది. దూర ప్రాంత ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో బస్సులు క్యాన్సిలేషన్ చేసి వాళ్ళ రిఫండ్ వాళ్ళకి ఇప్పించి ప్రయాణికుల్ని తిరిగి ఎన్ని గంటల వరకు మళ్ళీ ఎన్ని గంటలకు బస్సులు తీయాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎన్ని గంటలకు అనేది ఈ గాలులు ఈదురుగాలు వర్షాలు ఎక్కువగా ఉంటే కనుక రేపు ఉదయం కూడా ఆపుతాము. అటువంటిది సర్దుమణిగిపోతే కనుక ఉదయం నుంచి రెస్టోర్ చేస్తాము. ఏదైతే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎవరికి ఎటువంటి జరగకుండా ఉండే విధంగా ఉన్నట్లయితే మేము వెంటనే ఉదయం బస్సులు తిప్పడానికి సిద్ధంగా ఉన్నాము.
అప్పటి వరకు అయితే బస్సులు ఎట్టి పరిస్థితుల్లోని బయటికి వెళ్ళవు. ఈ తీరం దాటి గాలి తగ్గేంత వరకు కూడా మేము ఆపరేట్ చేయమని చెప్పేసి చెప్తాం. ఇది ఆ పరిస్థితి అంటే ఉదయం అంటే ఈ యొక్క తుఫాను తీవ్రతను బట్టి ఈ వాహనాలు అయితే అనుమతించే పరిస్థితి అయితే కనపడుతుందో, పక్కన ఏదైతే భారీ ఈదుగాలులకి రోడ్లపై చెట్లు ఒరిగే అవకాశం ఉంటుంది, విద్యుత్ స్తంభాలు నెలకొరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఆ వాహనాలన్నీ కూడా ఎక్కడికెక్కడ నిలిపివేయాలని కూడా మొత్తం మీటింగ్ పెట్టి అందరూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం అమలాపురంలో నిలిచిపోయినటువంటి బస్సులో పక్కన ఇలా ఉంటే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే పక్కన సాయంత్రం నుంచి కూడా విద్యుత్ అంతరాయం కలిగిందని కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాసులు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్దాం. అమలాపురంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఈ తుఫాన్ అంటే ఇక్కడ చెట్లు, అలాగే కొబ్బరి చెట్లు, కోనసీమ జిల్లా అంటేనే ఎక్కువ కొబ్బరి చెట్లు ఉంటాయి. అటువంటి కొబ్బరి చెట్లు అన్నీ కూడా నేలకు ఒరిగే అవకాశం ఉంది. అంటే కొద్దిపాటి ఈదురు గాలులకే సాయంత్రం వచ్చినటువంటి ఈదురు గాలులకే కొన్ని చెట్లన్నీ కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ అంతరాయం కలిగింది. ఎక్కడికెక్కడ ఎలక్ట్రికల్ అధికారులు పక్కన పనిచేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం మెడికల్ షాపులు మాత్రమే ఇక్కడ తెరిచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మిగిలినవన్నీ కూడా దాదాపుగా ఆల్మోస్ట్ అయితే క్లోజ్ చేశారు. ఇది ఎప్పుడు కూడా అమలాపురం సంబంధించినటువంటి బస్టాండ్ ఎదురుగా ఎప్పుడు రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడంతా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ షాపులు కావచ్చు, హోటళ్ళు కావచ్చు, మొత్తం అన్నీ కూడా ఇక్కడ మూసిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు. అంటే ఇక్కడ అమలాపురంలో ఉన్నటువంటి వీధి కూడా ఇప్పుడే విద్యుత్ అంటే ఇప్పుడే పునరుద్ధరించినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కూడా చీకట్లో అలుముకున్నటువంటి అమలాపురం ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ప్రాంతంలో అంటే అమలాపురం దగ్గర ఇది కరెంట్ సిచ్యువేషన్. ఎంతటి ప్రచండ గాల్లో వీస్తున్నాయో మనం చూస్తున్నాం. కోనసీమ జిల్లాలంటేనే కొబ్బరి చెట్లకి చాలా పెద్ద ఎత్తున ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అంతర్వేది, అమలాపురం, రాజులు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక చూడదగ్గ ప్రాంతాలు. సో ఒక్కసారి ఇప్పుడు ఎక్కడ తీరం దాటుతుంది మీకు విజువలైజేషన్లో ఈ మ్యాప్లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ వచ్చిన విజువల్లో మీరు చూస్తున్నారు, ఇది అమలాపురం. సో అమలాపురం, ఇటువైపు రాజోలు. సో రెండింటి మధ్యలో నుంచి ఇప్పుడు ఈ మోంతా తుఫాన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు లైన్ చూస్తున్నారు కదా, అమలాపురం, ఇటువైపు రాజోలు, రెండింటి మధ్యలో నుంచి ముందుగా మనం మాట్లాడుకున్నాం కాకినాడ అండ్ మచిలీపట్నం, ఈ రెండింటి మధ్యలో నుంచి వెళ్తుందని మాట్లాడుకున్నాం. ఆ తర్వాత కాకినాడ, యానం, ఇక్కడ యానం ఉంటుంది. సో రెండింటి మధ్యలో నుంచి వెళ్తుందని చెప్పి మాట్లాడుకున్నాం. తర్వాత ఈ ప్రిసైజ్డ్గా అంటే ఈ యొక్క ప్రభావం సంబంధించి ప్రిసైజ్డ్గా అధికారులు, ఇటు వాతావరణ శాఖ అధికారులు గుర్తిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మచిలీపట్నంపై ప్రభావం ఉంది. కాకినాడ మచిలీపట్నం మధ్యలో నుంచే వెళ్తుంది. కానీ ప్రిసైజ్డ్గా చెప్పాలంటే అమలాపురం, రాజోలు మధ్యలో నుంచి ఇది వెళ్తోంది. ఎగ్జాక్ట్గా 10:20 నుంచి 10:30 సమయానికి ఇది తీరం దాటే అవకాశం ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు అమలాపురంలో సిచ్యువేషన్ ఎలా ఉందనేది. అమలాపురంలో బస్టాండ్కి ఎదురుగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కాస్త ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రభావంతో పూర్తిగా అక్కడ షాపులన్నీ క్లోజ్ అయిపోయాయి. మెడికల్ ఎమర్జెన్సీ సంబంధించినటువంటి షాప్స్ తప్ప మిగిలినవన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. హైవేస్ ఎక్కడానికి వీల్లేదు. ఉదయాన్నే రిస్కీ ఏరియాస్లో ఉదయం నుంచి ఆపేశారు. ఇప్పుడు సాయంత్రం సమయానికల్లా కంప్లీట్గా క్లోజ్. ఎక్కడ చూసినా కూడా కనీసం బస్సులు కూడా బయటకు వెళ్ళడం లేదు. అది సిచ్యువేషన్ కరెంట్ అమలాపురంలో. సో రాజోలు, అమలాపురం మధ్యలో ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ కొనసాగుతోంది. సో 10-11 గంటల సమయానికల్లా ఈ మోంతా తుఫాన్ ఈ తీరం దాటే అవకాశం కనబడుతుంది. అటువైపు అధికారులు కూడా అలర్ట్గా ఉన్నారు. ఈ రాత్రి గడిస్తే చాలు మహాప్రభు అన్న చందంగా మారిపోయింది. గంటకి 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలు వేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. మీరు బైక్పై వెళ్తుంటారు, స్పీడ్ చూస్తుంటారు కదా, ఆ స్పీడ్తో 100 స్పీడ్తో గాలి వస్తే ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సో 100-120 స్పీడ్తో గాలు వేయడంతో పాటుగా అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇందాకే ఒక 10 నిమిషాల క్రితం మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రభావం చూడండి, నెల్లూరు దగ్గర ఉండేది, నెల్లూరు ఒంగోలు వైపుగా ఉండేది, టువర్డ్స్ అప్పర్ డైరెక్షన్లో మూవ్ అవుతుందని చెప్పాను. సో అప్పర్ డైరెక్షన్లో ఇప్పటికే బాపట్ల లాంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మచిలీపట్నం, తర్వాత కాకినాడ, ఇటువైపుగా ఉప్పాడ, ఓడరేవులు, ఆ తర్వాత ఆ తీర ప్రాంతం మొత్తం కూడా భయంకరమైన అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో ఉప్పాడ దగ్గర ఇప్పుడు కొంత హైలైట్ సిచ్యువేషన్ కొనసాగుతోంది. ఉప్పాడ దగ్గర తీర ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు మొత్తాన్ని కూడా అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసి పంపించేశారు. కొంత అలర్ట్ కూడా కొనసాగుతోంది. సో ఒకసారి మళ్ళీ ప్రకాష్ దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ అందుబాటులో ఉన్నారా? రైట్, ప్రకాష్ మరి కాసేపు అందుబాటులోకి వస్తారు. సో ఇక్కడ మనం మ్యాప్ చూస్తుంటే అమలాపురం, రాజోలు మధ్యలోనే ఇప్పుడు ఈ సైజ్ ఇక్కడే నుంచే అది పాసే అవకాశం ఉంది. సో ముందుగా మళ్ళీ చెప్తున్నాను, కాకినాడ, మచిలీపట్నం మధ్యలో నుంచే వెళ్తోంది. ఈ ప్రభావం అంతటా ఉంటుంది. కేవలం అమలాపురం, రాజోలు అన్నాం కదా, అక్కడే ప్రభావం ఉంటుంది, ఇటువైపు ప్రభావం ఉంటుంది కదా అంటే ఇదంతా కూడా ఈ ఏరియా మొత్తం కూడా ఇది కనిపించినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఆ ప్రభావం ఉంటుంది. కానీ ప్రెసైజ్డ్గా
దాని యొక్క ప్రభావానికి సంబంధించి ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉండే లొకేషన్ చూస్తే ఆ ఎగ్జాక్ట్గా ఉండే లొకేషన్లో దాని తీవ్రతను బట్టి చర్యలు తీసుకోగలుగుతారు. కాబట్టి వాతావరణ శాఖ అధికారులు ప్రిసైజ్డ్గా ఏ స్థాయిలో వెళ్తుందనే దానికి చూస్తున్న సమయంలో సో దాని సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. సో మళ్ళీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎగ్జాక్ట్ని వారు చెప్పే సమయానికి 7:30 అవుతోంది. ఒకసారి ప్లే చేస్తాను. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రభావం ఇక్కడ కనిపిస్తోంది. సో తీరం దగ్గరికి తాకడానికి కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే. గంటకి 12 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి ఈ మోంతా తుఫాన్ ప్రభావం, ఈ మోంతా తుఫాన్ సో ఈ తీరం తాకడానికి కేవలం ఇంకొక 3 గంటలు మాత్రమే ఉంది. మరో 3 గంటల్లో ప్రచండ గాలులతో, భయంకరమైనటువంటి గాలులతో, జోరుగా వర్షాలతో, అత్యంత భారీ వర్షాలతో, కనీసం అక్కడ మనిషి కూడా నిల్చోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి గాలులతో, భయంకరమైన సిచ్యువేషన్తో ఒక అత్యంత భారీ వర్షం కురవబోతోంది. 3 గంటల సమయమే. ఒకసారి ఇక్కడ ప్లే చేస్తాను మళ్ళీ. సో ఇక్కడ ప్లే చేస్తే ఇది మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ మూవ్ అవుతుంది, కింద టైమింగ్ కూడా కదులుతూ ఉంటుంది. సో ప్లే చేయండి. సో మూవ్ అవుతుంది ఎగ్జాక్ట్గా. హోల్డ్ రైట్. 10:20 9:40 కల్లా తీరాన్ని టచ్ అవుతుంది. అంటే ఇంకొక 2 గంటలు మాత్రమే. మరొక 20 నిమిషాలు అంటే 10 to 11 కల్లా దాని వేగం, ఇది ఎంత డెన్సిటీతో తక్కువగా వస్తుంది దాని ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది. ఎంత స్లోగా అయితే వస్తుందో అంతకంటే ఎక్కువ హ్యూజ్గా ప్రభావం ఉండబోతోంది. సో ఇప్పుడు అది వేగం తగ్గించింది. నిన్న 18 కిలోమీటర్ల వేగం, మొన్న 15 కిలోమీటర్ల వేగం, ఇప్పుడు కేవలం 12 కిలోమీటర్ల వేగం మాత్రమే. 12 కిలోమీటర్ల వేగంతో వచ్చేటువంటి ఈ మోంతా తుఫాన్ డెన్సిటీ తక్కువగా వస్తోంది. దట్టు దాని ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. ఎంత తక్కువ డెన్సిటీలో ఎంత స్లోగా వస్తే దాని ప్రభావం అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ కాకినాడ, అమలాపురంలో ఎవరైనా ఆర్టీవీని లైవ్లో చూస్తున్నట్టయితే మీ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? గాళ్ళు ఎలా వీస్తూ ఉన్నాయి? గాళ్ళు విధ్వంసం సృష్టించే విధంగా ఉన్నాయా? వర్షాలు ఎలా ఉన్నాయి? మీరు కామెంట్ చేయండి. సో డెఫినెట్గా దీని ప్రభావం ఎలా ఉందనేది మీకు విన్నట్టు మీరు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. సో మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు మళ్ళీ. రైట్. అంతకంటే ముందు ఇప్పుడు ఉప్పాడ దగ్గర, ఇంతకంటే 1 గంట క్రితం ఉప్పాడ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉందనేది మీకు విజువల్లో చూపిస్తాను. సో విజువల్స్ మీరు చూస్తున్నారు ఉప్పాడ దగ్గర సిచ్యువేషన్కి సంబంధించి. అక్కడ గండి పడింది, భారీ గండి పడడంతో పబ్లికే అంతా కలిసిపోయి రాళ్ళన్నీ జమ చేసి మళ్ళీ ఆ గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో ఆ గండిని తాత్కాలికంగా పూడ్చే ప్రయత్నం కూడా చేశారు. సో చాలా వరకు కూడా అక్కడ ఒక హై టెన్షన్ నెలకొన్నటువంటి వాతావరణం నుంచి వాళ్ళు ఎక్కడ కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఇక అక్కడి నుంచి పబ్లిక్ అందరినీ కూడా కొత్తపట్నం సంబంధించినటువంటి ఆ ప్రజలందరినీ ఆ విలేజ్ మొత్తాన్ని కూడా ఖాళీ చేయించి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలింపజేశారు. వారంతా కూడా ఎవాక్యుయేట్ చేసి కొన్ని కమ్యూనిటీ హాల్లోకో లేకపోతే కొన్ని ఫంక్షన్ హాల్స్కి వెళ్ళిపోయారు. సో ఉప్పాడ దగ్గర మాత్రం కొంచెం హై టెన్షన్ నెలకొంది. సో ఇప్పుడు అమలాపురం రాజోల్ మధ్యలో నుంచి ఈ మోంతా తుఫాన్ భయంకరంగా గాల్లో వీస్తూ తొలి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. సో ప్రకాష్, సో ప్రజెంట్ మోంతా తుఫాన్ ప్రభావం అమలాపురం పైన ఎటువంటి వాతావరణంలో మార్పులు ఉన్నాయి? వాతావరణం అక్కడ చేంజ్ అంటే ఆల్రెడీ మీరు కాకినాడ దగ్గరికి వెళ్ళారు, కాకినాడ దగ్గర సిచ్యువేషన్ చూసారు, ఉప్పాడ దగ్గర సిచ్యువేషన్ చూసారు. ఇప్పుడు అమలాపురంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎటువంటి గాలులు వీస్తున్నాయి? వాతావరణంలో మార్పులు ఏంటి? ప్రస్తుతం తుఫాను వచ్చే ముందు ఎటువంటి ప్రశాంత వాతావరణం కనపడుతుందో అటువంటి ప్రశాంత వాతావరణం అయితే ప్రస్తుతం అయితే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గాలిలో భీకరమైనటువంటి గాలులు వీసాయి. ఈ యొక్క కోనసీమ అలాగే ఏదైతే అమలాపురం నుంచి అలాగే రాజోలు ఈ యొక్క నర్సాపురం మధ్య తీరం దాడుతుందని మొదటగా అయితే చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో అయితే ఆ గాలిల తీవ్రతను బట్టి ఇందాక జరిగినటువంటి పరిణామాలను బట్టి ఆ యొక్క ప్రాంతాలను కూడా మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు కూడా ఆ వాడల రేవుతో పాటు అలాగే మొత్తం ఈ యొక్క బీచ్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం తుఫాను అయితే ఉప్పాడ వద్ద ఎటువంటి భీకరమైనటువంటి విధ్వంసం సృష్టిస్తుందో ఇక్కడ అదేవిధంగా ఆ 3 గంటల సమయంలో చెట్లు అలాగే మొత్తం అన్ని కూడా విధ్వంసాన్ని సృష్టించి మొత్తం విద్యుత్ అంతరాయానికి అయితే ప్రధానంగా ఇప్పటికీ కూడా ఒక విద్యుత్తులు అయితే ఇంకా పునరుద్ధరించవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మరో పక్కన చూసుకుంటే ఈ తుఫాను రాత్రి 11 గంటల నుంచి 11:30 నుంచి అయితే రాత్రి 12 గంటల లోపల ఈ ప్రభావం అయితే తీరం దాడడం ఉంది. అది కూడా కాకినాడ వైపే చూసుకుని వెళ్తున్నట్టుగా మరో పక్కన అయితే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి హెచ్చరికల నేపథ్యంలో అలాగే కాకినాడ సమీపంలోనే ఈ యొక్క తుఫాను తీరం దాడుతుందని కూడా క్లియర్గా అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఓ పక్కన ఉదయం నుంచి కూడా అలల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. ఆ ఉప్పాడలో ఉన్నటువంటి ఓ పక్కన ఉప్పాడ కావచ్చు, ఉప్పాడ నుంచి మొదలుకొని కాకినాడ ఈ యొక్క కోనసీమ వరకు కూడా తీర ప్రాంతంలో 12 మండలాల్లో ఈ యొక్క ఎఫెక్ట్ మొదలుకుంటే తుని అలాగే తుని మండలంలో తొండంగితో పాటు అలాగే ఒక ఉప్పాడ కొత్తపల్లి
కాకినాడ రూరల్ సూర్యాపేట అలాగే మత్స్యకార ప్రాంతాల్లో కోనసీమలో ఉన్నటువంటి ముమ్మడివరం నియోజకవర్గంలో కాట్రేనికోన మొదలుకుని ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క సముద్ర అలల ఉద్రిక్తితో పాటు గాలిల తీవ్రతతో చాలా అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇంకా ఉప్పాడలో ఉన్నటువంటి సుబ్బంపేట కావచ్చు, మాయాపట్నం, నాయకర్ కోనలు అవన్నీ కూడా మత్స్యకారులను బలవంతంగా అక్కడి నుంచి అయితే నిన్న రాత్రి ఇదే సమయానికి ఎవరు కూడా ఆ పునరావాస కేంద్రానికి వెళ్ళాలని కూడా నిరాకరించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈరోజు అక్కడ ఉన్నటువంటి గాలిల తీవ్రతన అలాగే సముద్ర అలల ఉధృతిని బట్టి వాళ్ళకు కూడా ఎన్నాళ్ళ నుంచి ఎన్నో తుఫాలను చూసాం, ఇక్కడే ఉంటామని కూడా చెప్పుకొచ్చిన వాళ్ళు ఎట్టకేలకు గాలిలో తీవ్రతను అలాగే ఈ అలల ఉధృతిని చూసి వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలకైతే ఎట్టకేలకైతే బయలుదేరుతున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనపడుతుంది. మరో పక్కన అక్కడ తాత్కాలికంగా ఇస్తున్నటువంటి రాళ్ళన్నీ కూడా మళ్ళీ రోడ్డుపైకి వచ్చి మొత్తం రోడ్డు అంతా కూడా ఉప్పాడ వద్ద అయితే ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఈ యొక్క పరిస్థితులను చూస్తుంటే కాకినాడ వద్దే తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో పెను విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తం కావాలి. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు కూడా సమీక్ష సమావేశం కూడా నిర్వహించి అందరూ కూడా ఇక్కడ గ్రామాలలో పాటు గ్రామాల్లో సచివాలయాల్లో జనరేటర్లు ఏర్పాటు చేయాలి, అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అమలాపురం, రాజోలు, మచిలీపట్నం, కాకినాడ, ఉప్పాడ ఈ ప్రాంతాలు హై అలర్ట్ గా ఉండే అవకాశం ఉంది. సో అక్కడ ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు? రాత్రి సమయాల్లో భయంకరమైనటువంటి అత్యంత భారీ వర్షం, అట్ ది సేమ్ టైం గాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు రాత్రి గడిస్తే చాలా చందంగా అధికారులు అంటూ ఉన్నారు. అధికారులు చాలా సందర్భాల్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఆర్టీవీతో కూడా చాలా సందర్భంలో మాట్లాడినప్పుడు కూడా సో వాళ్ళు ఎలా అలర్ట్గా ఉన్నారు? ప్రజెంట్ మీరున్న చోట అధికారులు ఏ రకంగా కనిపిస్తున్నారు? అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ టీం సిద్ధంగా ఉన్నాయా? సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మొత్తం అక్కడైతే అలర్ట్గా ఉన్నారు. ఎక్కడైతే ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న ఆ యొక్క ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఆ యొక్క చేరుకోవడం కాకుండా ముఖ్యంగా వాహనాలు ఏవైతే జేసీబీ అంటే చెట్లు ఎక్కడైనా పడిపోతే కొబ్బరి చెట్లు పడిపోయిన నేపథ్యంలో వాటిని తొలగించేందుకు జేసీబీ మిషన్లు అన్నీ కూడా సంసిద్ధం చేశారు. ఎక్కడ పడిన వెంటనే వాటిని అయితే తొలగించే ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగానే రేపు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామం అంటే పట్టణ స్థాయి నుంచి అలాగే మండలం స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా అలర్ట్గా ఉండాలని కూడా చెప్పుకొచ్చారు. తమ మొబైల్ అన్నీ కూడా పనిచేస్తూ ఉండాలి, ప్రతిదీ కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి చిన్నపాటి సమాచారం వచ్చినా, ఎటువంటి చిన్నపాటి ప్రమాదం జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలి. వెంటనే అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుంటాయి. చెట్లు పడిపోతే మాత్రం చెట్లు తొలగిస్తాయి. అక్కడ ఇల్లు ఎక్కడైనా సరే పురాతన భవనాలు ఎవరైనా ఇప్పటికే కొన్ని ప్రాంతాలకైతే తరలించారు. అలాగే పునరావాస కేంద్రాలు కాకినాడ జిల్లాల వ్యాప్తంగా 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అక్కడికైతే ఈ యొక్క మత్స్యకార తీర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే దాదాపు ఆల్మోస్ట్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తాం కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో 10వ నెంబర్ హెచ్చరిక అయితే జారీ చేశారు. అక్కడైతే 10వ నెంబర్ అయితే భీకరంగా ఉండే అవకాశం ఉంది. అక్కడ మనం కూడా చూస్తాం అక్కడ ఏదైతే కాకినాడలో ఉన్నటువంటి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు సంబంధించినటువంటి కుంభాభిషేకం దగ్గర మత్స్యకారుల బోట్లు ఒక బోటు నుంచి అక్కడ లంగర వేసినటువంటి బోట్లు తాళ్లు తెగి అక్కడ నుంచి ఒడ్డుకొచ్చి రాళ్లకు కొట్టుకోవడంతో కొన్ని బోట్లు దాదాపుగా 10 బోట్ల వరకు కూడా ధ్వంసమైన మత్స్యకారులు అయితే ఆర్టీవీతో ఆవేదన అయితే వ్యక్తం చేసుకున్నారు. అయితే ఇప్పుడే ఈ విధంగా విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. విద్యుత్తుని నిలిపివేశారన్నట్టు తెలుస్తోంది. గాలులు వీయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉండే అవకాశం ఉంది. కొంత షార్ట్ సర్క్యూట్ కూడా జరగవచ్చు అనేటువంటి సిచ్యువేషన్లో ఈ విద్యుత్తుని ముగించేస్తుంటారు, విద్యుత్ని నిలిపివేస్తూ ఉంటారు. సో ఏ జిల్లాలో విద్యుత్ నిలిపివేశారు, దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయా? ఎస్ అంటే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అంటే విద్యుత్ అంటే ప్రధానంగా గాలిల తీవ్రతతో చెట్లు పడిపోతాయని ముందుగానే ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఆ యొక్క చెట్లు ఎక్కడైనా పడిపోయి విద్యుత్ బయలు పడతాయని ముందుగానే కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ చెట్లు గత 2 రోజుల నుంచి కూడా తొలగించారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రాంతంలో చెట్లు ఇప్పుడు అమలాపురం నుంచి ముమ్మడివరం వెళ్ళే మార్గ మధ్యలో కొబ్బరి చెట్లు పడిపోవడంతో అక్కడైతే విద్యుత్ అంతరాయం దానివల్లనే అమలాపురంతో పాటు ముమ్మడివరం కొన్ని ప్రాంతాలలో కాట్రేనికోన ఈ విద్యుత్ అయితే అంతరాయం ఉందని చెప్పాలి. మొత్తం మీద ఏదేమైనా అధికార యంత్రాంగం అయితే సంసిద్ధంగా ఉండాలని రాత్రి ఇప్పుడు ప్రస్తుతం 9 గంటల నుంచి అన్ని ప్రాంతాలలో వర్షాలు అయితే నమోదవుతాయి. రాత్రి 11:30 నుంచి 12 గంటల మధ్యలో ఈ యొక్క తుఫాను తీరం దాటే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. మనోజ్. థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తంగా ఆర్టీవీ ఎక్కడికక్కడ సిద్ధంగా ఉంది. కోస్తా ప్రాంతం మొత్తం కూడా ఆర్టీవీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తోంది. పొద్దున్న నుంచి కూడా ఆర్టీవీ ఉప్పాడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, కాకినాడ, శ్రీకాకుళం టు నెల్లూరు ప్రతి చోట కూడా ఆర్టీవీ అక్కడ సిచ్యువేషన్ని మీకు అప్డేట్స్లో అందించే ప్రయత్నం చేస్తోంది. సో ప్రజెంట్ నేను చెప్తున్న ప్రకారంగా అమలాపురం మరియు
రాజోలు మధ్యలో నుంచి ఈ తుఫాన్ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్గా 10 గంటల సమయానికి చాలా పెను ప్రభావం చూపించబోతోంది. అయితే ఉప్పాడ దగ్గర సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు ఉప్పాడలో ఎటువంటి సిచ్యువేషన్లో కొన్ని ఉప్పాడ ప్రాంతంలో ఎంతటి భయంకరమైనటువంటి ప్రచండ గాలులు వీస్తున్నాయి, అత్యంత భారీ వర్షం కురుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది ఉప్పాడ తీర ప్రాంతంలో? సో ప్రజెంట్ ప్రచండ గాలులు కూడా వీస్తున్నాయి, విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? గొడుగు కూడా గాలికి ఊగిపోతుందో దాదాపుగా 60-70 కిలోమీటర్ల వేగంతో ఇది కనపడుతోంది. చాలా వరకు సత్యన్న ఈ గొడుగుని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అందుకే ఒక మన రిపోర్టర్ని మళ్ళీ తోడుగా పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ చూసామంటే గొడుగు ఇరిగిపోతుందేమో అని. ఇది ఆల్రెడీ మన గొడుగు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి గొడుగు కూడా ఇక్కడ అయితే ఇష్యూ నడుస్తుందో, అంటే తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం కూడా కాకినాడ కాకినాడ యానాంకి మధ్యలో క్రాస్ అయ్యే సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే బేసిక్గా అది కూడా టువర్డ్స్ కోనసీమ జిల్లాల్లో ఓడరేవుల ప్రాంతం కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో హిట్ అయితే సరౌండింగ్ 60 కిలోమీటర్ల మేరకు పూర్తిగా కూడా ఆ ఇంపాక్ట్ కనపడే పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడే కాకినాడలో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఈదురు గాలులు కూడా ఉంది. కనీసం గొడుగుని పట్టుకోలేని పరిస్థితి. ఇంకొక మనిషి గట్టిగా పట్టుకుంటే కానీ ఈ గాలికి తట్టుకునే పరిస్థితి లేదు. ఇద్దరు మనుషులు పట్టుకున్న గొడుగును చూడొచ్చు మనం ఏ విధంగా గొడుగు కూడా గాలికి ఊగిపోతుందో. దాదాపుగా 60-70 కిలోమీటర్ల వేగంతో ఇది కనపడుతోంది. చాలా వరకు సత్యన్న ఈ గొడుగుని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అందుకే ఒక మన రిపోర్టర్ని మళ్ళీ తోడుగా పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ చూసామంటే గొడుగు ఇరిగిపోతుందేమో అని. ఇది ఆల్రెడీ మన గొడుగు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి గొడుగు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అంటే అటువంటి సిచ్యువేషన్ గాలులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇక్కడ మనం కానీ ఒకసారి చూస్తే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మొత్తం జనాలందరినీ కూడా ఖాళీ చేసేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ చేసేశారు. గాలి విపరీతమైన పరిస్థితి. పోలీస్ కంప్లీట్గా ఈ ప్రాంతాన్ని ఉదయం నుంచి జరుగుతున్న హడావిడి ఈ మొత్తాన్ని ఖాళీ చేయించేసింది. ఇక్కడ నుంచి ఉండడానికి ఎవరు లేదని చెప్పింది. ఇక్కడున్న గ్రామాల్లో ఉన్న లేదు కొత్తపట్నం విలేజ్లో ఉన్న పబ్లిక్ మొత్తాన్ని కూడా వేరే ప్రాంతాలకి తరలించేసింది. ఎక్కడ ఎవరు ఈ ప్రాంతంలో ఉండడానికి లేదు అని చెప్పిన పరిస్థితి. ఒకవైపు సముద్రం నుంచి చూసుకుంటే ఎటువంటి అలజడి చూడొచ్చు. సముద్రం దగ్గర వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తాను. సముద్రం దగ్గర పూర్తిగా జల్లులు లేకపోతే సముద్రం దగ్గర నుంచి వచ్చే అలలు పెద్ద ఎత్తున పడుతున్న పరిస్థితి. వర్షం పెద్ద ఎత్తున కురుస్తోంది. సచిన్ మామూలు కాదు, చాలా హార్ష్గా తగులుతోంది. అసలుకి హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. కంప్లీట్గా వర్షంకి సంబంధించిన స్టార్ట్ అయిపోయింది. తుఫాన్ ఇంపాక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు కంప్లీట్గా ఈ వర్షంలో ఇంత అంటే తుఫాను ముందు ఎటువంటి వర్ష బీభత్సం ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా నేను ఒక రకంగా తుఫాను ముందు తుఫాను సమయంలో జరిగే వర్షంతోనే నేను ఉండాల్సిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పూర్తిగా కూడా అసలు కంప్లీట్గా సముద్రం దగ్గర నుంచి అలలు కావచ్చు, లేకపోతే వస్తున్న ఇంపాక్ట్ కావచ్చు, వీటన్నిటికీ అప్పటికి నేను ఒక సపోర్ట్తో ఉన్న గొడుగు, అంటే ఆ వర్షం నీళ్లు ఎంత ఫోర్స్గా కొడుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ గొడుగుని కూడా దాటుకొని అసలుకి ఏదో ఒక రాళ్లతో కొట్టినట్టుగా అంత వేగంగా వర్షపు చినుకులు ఇలా పడుతున్న పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అంత స్పీడ్గా వర్షం కూడా పడతా ఉన్న పరిస్థితి. ఒకవైపు సముద్రం చూసుకుంటే పెద్ద ఎత్తున అలలు అయితే పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న పరిస్థితి మనం చూసాం. ఇక్కడ పూర్తిగా ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా ఉదయం నుంచి చాలా వరకు ఈ ప్రాంతంలో చాలామంది వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం లేదు. ఇక్కడ మొత్తాన్ని ఖాళీ చేయించేశారు. పోలీసు ఒక్కరిని కూడా ఇక్కడ ఉంచే పరిస్థితి లేదని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా ఎఫెక్టివ్ ప్రాంతం. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇందాక మీరు చూసుంటారు, చాలామంది పబ్లిక్ ఈడ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు కానీ చూస్తే ఒక్కరు కూడా ఈ పబ్లిక్ ఇక్కడ లేదు. సో అటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో ఉంది. అంటే తుఫాను ఎంత తీవ్రతతో ఉంది, ఎంత వేగంగా తుఫాను పడుతోంది, ఎంత వేగంగా ఇది చూస్తున్నాను. గొడుగు
పట్టుకునే పరిస్థితి లేదు, గొడుగు హ్యాండిల్ కావడం లేదు అసలు కంప్లీట్గా. నిజంగా ఇది ఇంపాసిబుల్, గొడుగుతో మన వల్ల కాదు. దానికంటే కూడా తడవడమే మేలు అనిపిస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితి మనకి కాకినాడ ప్రాంతంలో కనబడుతుంది. సేమ్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ తుఫాను ముందు ఏ విధంగా ఉంటుందో అటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఇక్కడ నిలబడడానికి కూడా వీలు లేని పరిస్థితి కనపడుతుంది సచిన్. కానీ ఓవరాల్గా మనం ఈ సబ్జెక్ట్లో ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద ఎఫెక్ట్ పెట్టింది. రాత్రి జరగబోయే ఏదైతే ప్రళయం అనుకోవాలా, లేకపోతే తుఫాను ఒక బీభత్సం అనుకోవాలా, ఈ బీభత్సంలో తట్టుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది ప్రభుత్వం తరఫున. అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసింది. పూర్తిగా జనాల్ని ఎక్కడికక్కడ మార్చింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు పిఠాపురం, కొన్ని ప్రాంతాల్లో కంపలు అన్నిటినీ పూర్తిగా కూడా వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. తర్వాత పవర్ మొత్తం కూడా ఆఫ్ చేసేసారు. ఎందుకంటే ఈ గాలికి, తుఫాన్లకి ఎక్కడికక్కడ పోల్స్ పడిపోతున్నాయి. మరోవైపు షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయన్న నేపథ్యంలో పవర్ కూడా పూర్తిగా ఆపేసింది. ఆల్మోస్ట్ ఆల్ రవాణా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసింది. రవాణా వ్యవస్థను కూడా బంద్ చేసేసింది. రవాణా వ్యవస్థని సాయంత్రం 6 గంటల నుంచి ఎక్కడికి పోవడానికి లేదని చెప్పి క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో సముద్రంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎగిసి పడుతున్న నీళ్లు కావచ్చు, లేకపోతే ఒకవైపు పడుతున్న వర్షానికి కనీసం నిలబడలేని పరిస్థితి సచిన్. ఇంత ఇంపాక్ట్ అయితే కనబడుతోంది. చాలా చాలా అసలు నిలబడలేని పరిస్థితి నిజంగా. సో డైరెక్ట్గా అంత గట్టిగా ఈ తుఫాన్ అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. అయితే ఇది తీరం రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో తీరం దాటబోతుంది. ఆ ప్రాంతంలో దాటినా లేదు 1 గంట లోపల ఎటువంటి పరిస్థితిలో తీరం దాటుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ నడుస్తోంది. సో మరి దానివల్ల జరగబోయే ఇంపాక్ట్ ఏంటి అనేది ప్రభుత్వం పదే పదే లెక్కలేసుకుంటుంది. దాని తర్వాత ఏం జరగబోతుంది, పంట నష్టాలు జరగబోతున్నాయా, పొలాలు నీళ్ళల్లో ఇరగబోతున్నాయా, చెట్లు పడిపోతున్నాయా, కరెంట్లు హుదూదులో ఏదైనా సంఘటన వైజాగ్లో జరిగిందో అటువంటి సంఘటనలు ఏ ప్రాంతంలో చోడుకోబోతుంది, అది ఈస్ట్ గోదావరి కోనసీమ ప్రాంతంలో జరుగుతుందా, లేదు కాకినాడ పరిసర ప్రాంతాల్లో జరుగుతుందా, లేదు యానాం దాటిన తర్వాత జరగబోతుందా అనేది ఇంకా ప్రాథమిక అంచనాకి రాలేదు. మోస్ట్లీ ఓడల రేవు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండొచ్చు అనేది ఒక ప్రస్తుతానికి ఒక అంచనా, తాజా అంచనా. కానీ అది 9:30-10 గంటల ప్రాంతంలో ఎలా ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ విపరీతమైన గాలి, వర్షం, అసలు ఈ గాలి దాదాపుగా 80-90 కిలోమీటర్ల వేగంతోనే వీస్తోంది. చాలా ఇంపాక్ట్, అసలు మనిషిని నిలబడడానికి కూడా వీలు కాని పరిస్థితి. నేను కొంచెం లావుగా దిట్టంగా ఉంటాను కాబట్టి సరిపోయింది, లేదు సాధారణంగా సన్నగా ఉండే రిపోర్టర్లు అయితే గాలికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది సచిన్. బట్ చూడాలి ఎటువంటి పరిస్థితిలో రాత్రి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతుంది. ఇప్పటికే 3 రోజుల నుంచి చాలా సివియర్గా, చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే పూర్తిగా కూడా తన చేతిలోకి తీసుకుంది, అన్నిటినీ తీసుకుంది. ఆర్టీసీని ఎక్కడికక్కడ ఆపింది, ట్రైన్స్ని ఆపింది, విమానాలను ఆపింది, అవసరమైతే ఎక్కడ ఒక చిన్న ప్రాణం పోకూడదని చెప్పింది. ఇందాకనే కలెక్టర్ కావచ్చు, విజయవాడ నుంచి సిపిలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సీరియస్గా కొన్ని వ్యవహారాలు చెప్పారు. ఎవడు బయటికి రావడానికి లేదు, 7 గంటల తర్వాత నిత్యావసర వస్తువులు షాపులు కూడా బంద్ చేస్తున్నామని చెప్పిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎఫెక్ట్ జరగబోతుందో ఆ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఉంది సచిన్. అంటే దీని తర్వాత రాత్రి తర్వాత బీభత్సం ఏ విధంగా ఉంటుంది, లక్కీగా అంటే ఒక రకంగా కొంత మేలు. అర్ధరాత్రి తుఫాను దాటితే చాలా వరకు పబ్లిక్ బయట ఉండదు. ఒకవేళ డ్యామేజ్ జరిగితే జరగచ్చు గాక, కానీ పబ్లిక్ ప్రాణ నష్టం ఉండదు, అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి ఒక రకంగా అది మేలు. బట్ నిజంగానే అది కానీ మామూలు ఈ టైంలో కానీ మధ్యాహ్నం పూట కానీ జరుగుంటే చాలా పెద్ద నష్టం జరిగేది అనేది అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ పూర్తిగా కూడా అప్రమత్తం చేస్తుంది. ఎవరిని పూర్తిగా ఉండద్దు, చాలా రోజుల నుంచి పిల్లలకి 2 రోజుల నుంచి ముందుగానే సెలవులు ఇచ్చే ప్రయత్నం చేసింది, ఎవరిని బయటికి రాకుండా చెప్పింది. సో అటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి జరుగుతున్న అంటే ఆల్రెడీ కాకినాడ ఇంపాక్ట్ అర్థమైపోతుంది సచిన్. చాలా క్లియర్గా తుఫాను ఈ ప్రాంతంలో ఎటువంటి బీభత్సాన్ని సృష్టించబోతుంది రాబోయే 2-3 గంటల్లో అనేది చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలకైతే సిద్ధమైంది. ఇక్కడున్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, తర్వాత సేఫ్టీ లేని వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ జోన్లోకి పెట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ కూడా కొంత సేఫ్గానే ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో మాత్రం
ఎటువంటి సిచ్యువేషన్స్ రేపు అంటే ఈ తుఫాను హిట్ అయిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి, ఏ విధంగా నష్టం ఎదుర్కోవాలి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, పంట నష్టం జరుగుతుందా, ప్రాణ నష్టం జరుగుతుందా, చెట్లు పడిపోతాయా, కరెంటు పోల్స్ నేలకొల్తాయా, ఇవన్నీ కూడా ఒక ఇష్యూ అయితే వీటన్నిటికీ సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు వేచి ఉంటారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ప్రభుత్వం అయితే దాని అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సెలవులు లేవని చెప్పింది, రెవెన్యూ వాళ్ళకి సెలవులు లేవని చెప్పింది. సెలవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా రమ్మన్నారు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఒక్కొక్క ప్రాంతంలో దాదాపుగా 2 యూనిట్లను పెట్టింది, అవసరమైతే ఇంకొక 4 యూనిట్లను కూడా స్పేర్లో ఉంచింది. చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సజ్జన్, సో మేజర్గా కొంత జరిగినా యాక్టివేట్ కావడానికి, ఇమీడియట్గా రిస్క్ చేయడానికి, తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరినీ ఒక సేఫ్ జోన్లోకి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. చూడాలి మరి రేపు ఇవన్నీ ప్లానింగ్ అన్నీ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతాయా లేదా అనేది రేపు మార్నింగ్ అని మనకి తెలియదు. ఇప్పుడు వరకు ఈ రాత్రి జరిగే ప్రళయం ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సచిన్, ఏమైంది అంకల్? పవర్ బిల్లు చేపుకు చెల్లు, హై బీపీ బహి తెల్లు పెట్టుకొని బిల్లు బీపీ అంటావేంటి అంకల్? ఇల్లు అమ్ముకొని బిల్లు కట్టమంటావా? ఇంటి పైకప్పు నమ్ముకోమంటున్నాను. ట్రూజాన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోండి, ఫ్రీ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకోండి. ఇది చెప్తే లో బీపీ వచ్చి పోతారేమో, ఒక్కోసారి బిల్లు మొత్తం ఫ్రీ అయిపోద్ది. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్.